విలువలంటూ లేనటువంటి పాతాళానికి పడిపోయాయి కొన్ని మీడియా సంస్థలు. వాస్తవం, అటు శాటిలైట్ నుంచి మొదలు పెడితే చిన్న ఛానల్స్ వరకు కూడా విలువలతో పాటించే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇంకా నేను ఆ మాటలు మాట్లాడదు భరితెగించి ఉన్నారు. రిపోర్టర్కు క్వాలిఫికేషన్ అవసరం లేదా? జర్నలిజం డిగ్రీ దేవుడెరుగు. నిజమే, జర్నలిజం డిగ్రీ చేయకపోయినా జర్నలిస్ట్ అని చెప్పేసని మాట్లాడేటువంటి మహారాణులు మహారాజులు చాలామంది ఉన్నారు. మినిమం ఓ డిగ్రీ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సో ఇక్కడ నిజంగా సార్ ఇక్కడ డిగ్రీ ఉండదు అనడంలో అతిశయోక్తి కాదు అని రాశారు. కానీ ఒక్కటి చెప్తున్నాను సార్, వాస్తవానికి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కొంతమంది సీనియర్స్ 10వ తరగతి ఉన్నా కానీ అద్భుతం, అమోఘం ఆ వార్త రాస్తే సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే మార్పు రావడం అనేది ఖాయం. అలా ప్రభుత్వాల్ని కానీ నాయకుల్ని కానీ ఎండగడుతూ వార్తలు రాసినటువంటి వాళ్ళు 10వ తరగతి అయినా కూడా చాలా అద్భుతంగా రాసినటువంటి విలువలతో కూడినటువంటి రిపోర్టర్లు ఉన్నారు. సో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం డిగ్రీ అని చెప్పేసి మనం అనుకోలేము. సో నేను అనేది ఏంటంటే పాతకాలంలో విలువలు పాటించారు. ఇప్పుడు కొందరు పద్ధతంతా వదిలేసి భరితెగించి తిరుగుతున్నారు, ఆడైనా మొగైనా. ఒకప్పుడు కుటీర పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు అని చెప్పి రకరకాల జీవనోపాధికి సంబంధించినటువంటి దారులు ఉండేవి. కానీ నేడు జర్నలిజం కూడా ఒక చిన్న తరహా పరిశ్రమల మాదిరిగా అభివృద్ధి చెంది సమాజాన్ని పట్టి పీడిస్తుంది. ఇలా పీడించేది ఎవరు? కొందరు శాటిలైట్ ఛానల్ వాళ్ళ, కొందరు ఇలా జర్నలిజం అనే ముసుగులోనే కొందరు సీనియర్ జర్నలిస్ట్ని అని చెప్పేసి ఒక ముసుగు కప్పుకొని కొంతమందిని మూకుమ్మడిగా అందులో జాయిన్ చేసుకొని ఓట్లు వేయించుకొని రాజకీయం చేస్తున్నటువంటి జర్నలిస్టులదా? తప్పు ఎవరిది?